నా పేరు సిహెచ్ రామచందర్. మా నాన్న పేరు చిలకైరన్న. నాది 84-85 ఎస్ఎస్సి బ్యాచ్. ఈ స్కూల్లో 84-85 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళంతా ఒక ఐక్యంగా మాట్లాడుకొని స్కూలు డెవలప్మెంట్లో మనం కూడా భాగస్థులం కావాలని నిర్ణయం చేసుకొని మేము కొన్ని డబ్బులు కలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం 15th ఆగస్టుకు 26 జనవరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మా క్లాస్మేట్స్ తరఫున చేశాం. అందులో మా వాళ్ళంతా బయట ఉంటారు. ఇక్కడ లోకల్లో ఉండే సురేష్ కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, వెంకటరామరెడ్డి కానీ, బాలన్ శేఖర్ కానీ, మిగతా సభ్యులందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచి రసూల్ హెడ్ మాస్టర్ సార్ ఉన్నప్పుడు మమ్మల్ని సన్మానం కూడా చేసిండు. మేము 3 years రెగ్యులర్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము. పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్తే ఆటపోట్లకి అమౌంట్ చేసినాము. అదే రకంగా ఆ టైంలో మధ్యాహ్న భోజన పథకం వచ్చింది. దానికి సంబంధించిన పాత్రలు లేవని మాకు ఆ రోజు హెడ్ మాస్టర్ గారు చెప్తే వంట పాత్రలు అన్నీ ఇప్పించినాము, ప్లేట్లు అన్నీ ఇప్పించినాము. కనుక స్కూల్లో ఏ సమస్య ఉన్నా మా శక్తి మేరకు ప్రయత్నం చేద్దామని ఒక 3 years అట్లా చేసినాము. పిల్లలు దాంతో పిల్లలందరూ కూడా మంచి ఎంకరేజ్మెంట్గా భావించారు. ఇక్కడ లోకల్ వాలీబాల్ కోర్టు కానీ, బ్యాడ్మింటన్ రింగ్ బాల్ కోర్టు కానీ, వాలీబాల్ కానీ, నెట్లు కానీ అవి కూడా ఇప్పించాము. ఇది మమ్మల్ని సన్మానం చేసేటాలకు మిగతా అన్ని బ్యాచ్లు కూడా వీళ్ళేదో స్కూల్ మంచిగానే చేశారు, మేము కూడా చేయాలనే ఒక ఉత్సాహంతో మిగతా బ్యాచ్లు అన్నీ కూడా డెవలప్ అయ్యి ప్రతి బ్యాచ్ కూడా గెట్ టుగెదర్ చేసుకోవడం అనేది ప్రారంభమైంది. దానికి ముందస్తుగా మేము చేసినందుకు అందరూ కూడా అట్లా వచ్చిండ్రు. ఆ రోజుల్లో స్కూలు ప్రైవేటైజేషన్ అవుతుందనే పరిస్థితుల్లో మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. స్కూల్ను పరిరక్షించాలనేది మా ప్రధాన ఉద్దేశం, మా ధోరణి. కనుక ఆ ధోరణిలోనే మేము ఉన్నాం. ఇప్పటికీ మన స్కూలు ఆగే పరిస్థితి లేదు. ప్రైవేటు విద్య ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్న పరిస్థితుల్లో స్కూల్ను రక్షించాలని ఈరోజు స్లోగన్ ఇచ్చినాం. స్కూల్ను రక్షించుకుందామని అన్ని బ్యాచ్ల వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులను చేరిస్తేనే మన స్కూల్ ఆగుతుంది, లేకుంటే ఆగే పరిస్థితి లేదు. దాని కొరకు మనం ఇంకా ఈరోజు ఏదైతే 75 years డైమండ్ జూబ్లీ చేస్తున్నాము దాని కొరకు మనం శ్రమించినాం. ఇప్పటికి ఒక తాటి మీదకి వచ్చి అందరం ఒకే వాయిస్గా ముందుకెళ్తున్నాం. అదే వాయిస్ తోటి నెక్స్ట్ మన స్కూల్ రక్షించాలంటే ఖచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి మన ప్రాంతం నుంచి విద్యార్థులు ఎక్కువ మంది స్కూల్లో జాయిన్ అయ్యేందుకు మనం ప్రోత్సహించాలి. ఆ రకంగా స్కూల్ను రక్షించే ప్రోగ్రాం ఈ సిల్వర్ జూబ్లీ, ఈ డైమండ్ జూబ్లీ తర్వాత ఆ ప్రోగ్రాం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా డైమండ్ జూబ్లీ అనేది మనందరం కలిసి ఐక్యంగా చేస్తున్నాం. కనుక ఇక్కడ వచ్చే అతిథులను, వచ్చే ఉపాధ్యాయులను మనం గ్రాండ్గా సన్మానం చేద్దాం, అతిథులను ఆహ్వానిస్తాం. ప్రభుత్వ పెద్దలను ఇప్పటికే ఆహ్వానించడం, వాళ్ళందరినీ కూడా మనం మర్యాదపూర్వకంగా పిలిచి వాళ్ళందరికీ కూడా మర్యాద ఇచ్చి మన స్కూల్కు వాళ్ళు పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు మన స్కూల్కి సాయం చేయండి అని మనం స్లోగన్ ఇచ్చినాం. ఇప్పటికే దాన్ని మనం అనుకున్నదే తక్షణమే మన స్కూల్కు ఒక 4-5 బిల్డింగ్లు, 4-5 రూములు శాంక్షన్ చేస్తూ స్థానిక నాయకులు అరవింద్ రెడ్డి గారు ఇప్పటికే ప్రొసీడింగ్ తీసుకొచ్చారు. అందుకు వాళ్ళకి ఖచ్చితంగా మన స్కూల్ తరఫున, పూర్వ విద్యార్థుల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. స్కూల్ రక్షించుకోవాలంటే బిల్డింగ్లే కాకుండా మనం విద్యార్థులను ఎక్కువ మందిని చేర్పించాలి. దాని కొరకు మళ్ళా మన ప్రయత్నం అనేది సీరియస్గా ఉంటేనే మనం మన స్కూల్ను నిలబెట్టగలిగిన వాళ్ళం అవుతాం. ఈరోజు సిల్వర్ జూబ్లీ కొరకు అందరం ఎట్లా శ్రమిస్తున్నామో స్కూల్ను నిలబెట్టడం కొరకు కూడా ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి, పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఆ రకమైన పట్టుదలతో, ఎందుకంటే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, విద్యా వ్యాపారీకరణలో భాగమైంది కనుక ఆ వ్యాపార వర్గమే ఈరోజు డామినేట్ చేస్తుంది. కనుక వాళ్ళకు భిన్నంగా మనం మన స్కూల్ను రక్షించుకోవాలంటే చాలా శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉంది. దాని కొరకు ఈ పూర్వ విద్యార్థులు ఈరోజు శ్రమపడి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి శ్రమ పడుతున్న పూర్వ విద్యార్థులందరూ కూడా మన స్కూల్ను రక్షించుకోవాలనే దాన్ని బలంగా స్వీకరించి భవిష్యత్తును మన స్కూల్ను నిలబెట్టుకోవడం కొరకు ప్రయత్నం చేసుకుంటూనే ఈరోజు సిల్వర్ జూబ్లీ, ఏదైతే డైమండ్ జూబ్లీ మనం సాల్వ్ చేస్తున్నామో రేపు 19th నాడు అందరూ రండి, అందరూ రండి, అందరు రావాలి, వచ్చి ఒకరోజు టైం ఇవ్వండి, అందరు రావాలనే ఉద్దేశంతో ఈ నిర్వాహకులు అందరం కలిసి ఆదివారం నాడు పెట్టడం అనేది కూడా ప్రత్యేకం. అందరు రావాలనే కోరిక మాకుంది. కనుక ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావాల్సిందిగా నేను ఈ డైమండ్ జూబ్లీ నిర్వహణ కమిటీ తరఫున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ రండి, మనం ప్రోగ్రామ్ను గ్రాండ్గా సక్సెస్ చేసుకుందామని పిలుపునిస్తున్నాం.